నమస్తే. టీవీవీఎల్ ఆస్ట్రో విజన్ ఛానల్‌కి స్వాగతం. నా పేరు విజయలక్ష్మి, వేదిక్ అండ్ కేపీ ఆస్ట్రాలజర్. ఈ వీడియోలో ఉద్యోగ బదిలీలు గానీ, ఉద్యోగంలో ప్రమోషన్స్ గానీ, ఏ ఏ గ్రహస్థితులు, ఏ ఏ దశ అంతర్దశలు గోచారంలో ఏ విధంగా ఉంటే పదోన్నతులు గానీ, బదిలీలు గానీ ఉద్యోగంలో జరుగుతాయి అనే దానికి ఈ వీడియోలో తెలుసుకుందాము. ప్రాథమిక సూత్రాలు అనేది తెలుసుకుందాము. జ్యోతిష శాస్త్రంలో జాతక చక్రంలోని గ్రహస్థితులు, దశ అంతర్దశలు మరియు గోచారం ద్వారా ఉద్యోగ బదిలీలు, ట్రాన్స్ఫర్స్, ప్రమోషన్స్ ఎప్పుడు వస్తాయి అనేది అంచనా వేయవచ్చు. జాతక లగ్నాన్ని బట్టి ముఖ్యంగా 3, 4, 6, 9, 10, 11 రాసులు మరియు 12వ ఇళ్ళు ఈ విషయాలను ఎక్కువగా నిర్ణయిస్తాయి అనేది. ఈ రాసులన్నిటినీ కూడా పరిశీలించాల్సి ఉంటుంది. అంటే మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. ఇక ఉద్యోగాన్ని గురించి కానీ, ప్రమోషన్స్ గురించి కానీ, ఉద్యోగంలో ట్రాన్స్ఫర్స్ గురించి కానీ అయితే 3, 4, 6, 9, 10, 11 అండ్ 12 రాసులు ఇళ్ళు ఈ విషయాలు ఈ హౌసెస్ ఎక్కువగా నిర్ణయిస్తాయి అనేది సూచించడం జరుగుతుంది. అయితే ఉద్యోగ బదిలీలు, ట్రాన్స్ఫర్స్ జాతకంలో ఎలా ఉంటాయి అనేదాన్ని విశ్లేషణగా కొద్దిపాటి విశ్లేషించడానికి ప్రయత్నిస్తాను. నా పరిజ్ఞానం సహకరించినంత వరకు జాతకంలో ఎలా చూడాలి, ఉద్యోగ బదిలీలు, ట్రాన్స్ఫర్స్ ఎలా ఉంటాయి, ఏ ఏ సందర్భాలలో అవుతాయి అనేది సూచించడం జరుగుతుంది. బదిలీ కావాలంటే నివాసంలో కానీ, నివాసించే ప్రదేశంలో కానీ, ప్రదేశంలో మార్పును సూచించే ఇళ్ళు ఎక్కువగా ఫోకస్ అవ్వాలి, ఇండికేట్ అవ్వాలి అనేది సూచించటం. మనం ఉండే ప్రదేశాల్లో ఉండే ఇళ్ళు, ముఖ్యమైన ఇళ్ళు, ఆ ఇళ్ళు ఏంటి అంటే 3వ ఇల్లు అంటే చిన్న ప్రయాణాలు సూచిస్తుంది. 4వ ఇల్లు నివాస స్థలము సూచిస్తుంది. 9వ ఇల్లు సుదూర ప్రయాణాలను సూచిస్తుంది. 10వ ఇల్లు ఉద్యోగానికి సంబంధించిన ఇల్లు మరియు 12వ ఇల్లు స్థాన చలనం, బదిలీలకు సంబంధించింది. ఈ విధమైన ముఖ్యమైన ఇళ్ళని ప్రాథమికంగా తీసుకోవాలి. వీటిని పరిశీలించాల్సి ఉంటుంది. వీటిని విశ్లేషించాలి. ఏ ఏ వాటి అధిపతులు ఎవరు, ఎక్కడెక్కడ ప్లేసెస్ అయ్యి ఉన్నారు, లాభస్థానంలో ఉన్నారా, అశుభ స్థానాల్లో ఉన్నారా, ఏ ఏ నక్షత్రాల మీద ఉన్నారు, వారికి ఒకరి ఇది ఆ అధిపతులతో ఎలాంటి సిగ్నిఫికేషన్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా సూచిస్తాయి అనేది చెప్పవచ్చు. వాటి కారకత్వాలు ఎలా ఉన్నాయి, ఏ ఏ స్థానాలకి, లగ్నాల నుంచి వేరువేరుగా ఉంటాయి అందరికీ కూడా. ప్రతి ఒక్క లగ్నానికి వేరువేరుగా ఉంటాయి. ముఖ్యంగా ప్రాథమికంగా ఈ విషయాలైతే చూడాలి, విశ్లేషించాలి. ఇక ముఖ్యమైన గ్రహాలు, మనం ఇళ్ళు చెప్పుకున్నాం ఇప్పటివరకు, ఆ ఇంటిని పరిశీలించాలి అనేదానికి. ముఖ్యమైన గ్రహాలు అంటే కనుక చంద్రుడు స్థాన చలనానికి కారకుడవుతాడు. ముఖ్యంగా శని బదిలీ లేదా బాధ్యతల మార్పుని ఎక్కువగా సూచిస్తాడు కాబట్టి శనిని కూడా ప్రముఖంగా తీసుకోవాలి. ఇక సర్వీసు కారకుడు శని కాబట్టి కుజుడు, రాహువు ఆకస్మిక బదిలీలకి కారణాలు అవుతారు. ఎక్కువగా కుజుడు కానీ, రాహువు కానీ ఆకస్మిక బదిలీలకి కారణాలు అవుతారు. ఈ గ్రహాలు ఆ స్థానాలకి సంబంధించి వాటికి యుతి, దృష్టి, సమన్వత్వానికి గుణంగా విశ్లేషించాల్సి ఉంటుంది. ఒక్కొక్క రాశికి, ఒక్కొక్క లగ్నాలకి ఆ స్థానాలు ఏమైనాయి, ఈ గ్రహాధిపతులతో ఆ స్థానాలతో సంబంధం, ఎలాంటి సంబంధాలు ఉన్నాయి, శుభ ఫలితాలు ఉన్నాయా, అశుభ ఫలితాలు ఉన్నాయా, ఎలాంటి సిగ్నిఫికేషన్స్ ఉన్నాయి అనేది చూడవలసి ఉంటుంది. అది ఈ కుజుడు, రాహువు ఆకస్మిక బదిలీలకు కూడా కారణమవుతాడు. శని బదిలీలకు కూడా కారణమవుతాడు. బాధ్యతల మార్పులు కూడా, అంటే ఉద్యోగ మార్పులకి, కొత్త బాధ్యతలు స్వీకరించడానికి, ఎక్కువగా బాధ్యతకి చంద్రుడు కూడా స్థాన చలనానికి ముఖ్యంగా కారకుడు. ఈ 4 కూడా పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ముఖ్యంగా యోగాలు గోచారంలో ఎలా చూడాలి అంటే కనుక 3, 9, 10, 12 ఏళ్ల అధిపతులు దశ అంతర్దశలు నడుస్తున్నప్పుడు మనకి ఈ స్థాన చలనాలు, ఉద్యోగాలు మార్పులు అనేది, ట్రాన్స్ఫర్స్ అనేవి జరుగుతాయి. ఉద్యోగంలో మార్పులు కూడా
సంభవం అనేది జరుగుతుంది. ఎక్కువ 3, 9, 10, 12 ఇళ్ళ అధిపతులు, వారి లార్డులు, హౌస్ లార్డ్స్ వారి దశ అంతర్దశలు జరుగుతున్న రోజుల్లో ఈ ప్రభావాలు ఎక్కువగా సూచించటం జరుగుతుంది. ఇక గోచారంలో మాత్రం శని 10వ ఇల్లు లేదా లగ్నాన్ని చూస్తున్నప్పుడు అంటే శని ఇప్పుడు ప్రస్తుతానికి ఎగ్జాంపుల్‌గా శని 10లో మీనరాశి అట్ ప్రెజెంట్ శని మీనరాశిలో సంచరిస్తున్నాడు గోచారంలో. ఇది మిథున రాశి వారికి 10లో శని సంచారం జరుగుతోంది. కానీ లగ్నాన్ని చూడడు. కానీ 10వ ఇంటిని చూస్తున్నాడు. అలాంటప్పుడు కూడా ఈ ఉద్యోగంలో మార్పులు, ట్రాన్స్‌ఫర్స్ అనేవి సాధ్యపడతాయి అనేది ఇట్లా అన్నమాట. లగ్నాన్ని ఎప్పుడు ఎవరిని చూస్తాడు? కన్యా లగ్నాన్ని చూడటం జరుగుతుంది. వృషభ లగ్నాన్ని చూడటం జరుగుతుంది 3వ దృష్టితో. 10వ దృష్టితో ధను లగ్నాన్ని చూడటం కూడా జరుగుతుంది. ఈ లగ్నాల వారికి ఇలాంటి మార్పులనేవి గోచారంలో వచ్చినప్పుడు అంటే వారి దశ అంతర్దశలు ఆ ఇళ్ళకి సంబంధించి ఇందాక చెప్పుకున్నట్టు 3, 9, 10, 12 రాసుల అధిపతులు దశ అంతర్దశలు జరుగుతున్నప్పుడు శని గోచారం ఇలా వీటికి సూచించినప్పుడు మాత్రం ట్రాన్స్ఫర్స్ అనేవి జరుగుతాయి ఎక్కువగా దశ అంతర్దశలు 3 లేదు 12 ఏళ్లతో సంబంధం ఉన్న ఎక్కువగా గ్రహాల దశ 3వ ఇంటి అధిపతి రాహువు దశ అంతర్దశ జరుగుతుంటే కనుక అది కూడా ఎక్కువగా ట్రాన్స్ఫర్స్కి అవకాశం ఎక్కువగా ఉంటుంది. మూడవ దశగా 3 కానీ 12వ ఏళ్లతో కానీ అనేది సంబంధం ఉన్న గ్రహాల దశ వాటికి. అదే 3వ ఇంటి అధిపతి రాహు అయితే కనుక వారి దశ అంతర్దశలు జరుగుతున్నప్పుడు కూడా అప్పుడు ట్రాన్స్ఫర్స్కి ఎక్కువగా అవకాశం ఉంటుంది అనేది సూచించడం జరుగుతుంది. ఇక బదిలీ కావాలంటే కనుక మామూలుగా కావాలి అనుకున్న వారికి 10వ స్థానం ఉద్యోగ స్థానం కాబట్టి 12వ స్థానం స్థాన చలనం కాబట్టి చలనానికి సంబంధించింది అంటే 12వ స్థానం చలన స్థానం కాబట్టి ఆ ఇళ్లతో 3వ స్థానం ప్రయాణం లేదా 9వ స్థానం దూర ప్రయాణం ఇళ్లతో సంబంధం ఉండాలి. అంటే 10వ స్థానాధిపతితో 10వ స్థానంతో కానీ 10వ స్థానాధిపతితో కానీ 12వ స్థానంతో 3వ స్థానంతో 9వ స్థానంతో లేదా వారి అధిపతులతో ఈ 10వ స్థానానికి సంబంధం కలిగి ఉన్నప్పుడు ట్రాన్స్ఫర్స్కి అనుకూలంగా ఉంటుంది. వారికి దశ అంతర్దశలు జరుగుతున్నప్పుడు కూడా అనేది సూచించడం జరుగుతుంది. ఈ విధంగా జాతకంలో లగ్నాన్ని అనుసరించి ఇలా విశ్లేషించి ఆ టైంలో వచ్చినప్పుడు ఆ దశలు జరుగుతున్నాయి వారి లగ్నాలకి అని చూసినప్పుడు విశ్లేషించినప్పుడు వారికి బదిలీ ఉంటుంది అనేది ఖచ్చితంగా చెప్పవచ్చు. ఇక ఈ విధమైన ఉద్యోగ మార్పుల గురించి ట్రాన్స్ఫర్స్ గురించి తెలుసుకుందాము. ఉద్యోగంలో మార్పులకి రావడానికి ట్రాన్స్ఫర్స్ రావడానికి కూడా బదిలీకి అనేది. ఇక ఉద్యోగంలో ప్రమోషన్ ఎప్పుడు సూచిస్తుంది? మనకి ప్రమోషన్ ఉన్నాము, ప్రమోషన్ ఏ పీరియడ్లో మనం పొందొచ్చు అనేది విశ్లేషణ క్లుప్తంగా తెలుసుకుందాము. ఈ ఉద్యోగ ప్రమోషన్కి ఎక్కువగా కూడాను ప్రమోషన్ అంటే ప్రమోషన్ వస్తే మనకి ఇంక్రిమెంట్లు కానీ ఆదాయం పెరగటం కానీ జరుగుతుంది కదా. ముఖ్యమైన ఇళ్ళు ఏంటంటే 2 డబ్బు ఆర్థికంగా పెరగాలి, 6 ఉద్యోగం సర్వీసు ఉద్యోగంలో పోటీతత్వం. ఈ ప్రమోషన్కి పోటీతత్వం కూడా ఉంటేనే నలుగురిలోనూ మనకే వచ్చింది 10 మందిలో 2కి ఉద్యోగం ప్రమోషన్ వచ్చింది అంటే గుర్తింపబడటం అంటే పోటీగా ఉండటం. 6వ స్థానం ముఖ్యం, 2, 6వ స్థానం ముఖ్యం. అలాగే ఉద్యోగ స్థానం 10వ స్థానం అధికారికంగా అనేది అది కూడా ముఖ్యం. మరియు లాభస్థానం అంటే మన కోరికలు నెరవేరేది, ప్రమోషన్ వచ్చేది, ఆదాయం పెరిగేది, లాభదాయకంగా ఉండేది అనేది కూడా. అంటే 2, 6, 10, 11 స్థానాలని ఇళ్ళని కూడా పరిశీలించాల్సి ఉంటుంది. ఈ స్థానాలు గుర్తుపెట్టుకోండి. ఇక ముఖ్యమైన గ్రహాలు ఏంటి అంటే కనుక ముఖ్యమైన గ్రహాలు ఉద్యోగానికి ప్రమోషన్కి మన జన్మ జాతకంలో ఉద్యోగంలో గ్రోత్ ఉండాలి, అభివృద్ధి ఉండాలి అంటే జూపిటర్ గురువు వృద్ధి పదోన్నతి ఇవ్వటానికి అవకాశాలకి కారకుడు అవుతాడు. ముఖ్యంగా గురువు గోచారంలో చాలా శుభగ్రహం. ఈ గురువుతో సంబంధం ఆ ఇళ్ళకు వస్తే కనుక 10 లేదు 11తో ఇంటితో సంబంధం గురువుకి ఉంటే గనక సంచారంలో గోచారంలో
పదోన్నతి లభిస్తుంది అనేది సూచించవచ్చు అనేది అంచనా విశ్లేషణ చేయొచ్చు. ఇక ప్రభుత్వ సంబంధిత ఉద్యోగస్తులకి సూర్యుడు ముఖ్య కారకుడవుతాడు. సూర్యుడు పాలక గ్రహం కాబట్టి, గవర్నమెంట్ రిలేటెడ్ కాబట్టి, ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నత స్థానానికి, అధికారానికి, అధికారిక గుర్తింపుకి కూడా కారకుడు. రాజయోగాన్ని కలిగించేది కూడా సూర్యుడు కాబట్టి సూర్యుడిని కూడా విశ్లేషించాల్సి ఉంటుంది జన్మజాతకం నుండి. ఇక శని మనం చేసే కష్టానికి ప్రతీక, కష్టానికి ప్రతిఫలం ఇచ్చేవాడు కాబట్టి 10వ ఇల్లు బలంగా ఉంటే స్థిరమైన ప్రమోషన్స్ కలుగుతుంది అనేది సూచించటం. శని కూడా ఈ మన లగ్నాన్ని అనుసరించి 10కి యోగదాయకుడా కాదా అనేది కూడా సూచించి విశ్లేషించాల్సి ఉంటుంది. ఇక గోచారంలో ప్రమోషన్ యోగాన్ని ఎలా చూడాలి అంటే కనుక, గురువు లగ్నము 6, 10 ఇళ్లపై సంచరించేటప్పుడు ప్రమోషన్ యోగం ఉంటుంది జాతకులకి అనేది చెప్పచ్చు. పైన చెప్పుకున్న ఇళ్ళకి, పైన చెప్పుకున్న గ్రహంకి కూడా ఆ సంబంధాలు సిగ్నిఫికేషన్స్ ఉండి అక్కడ ప్రమోషన్ యోగం ఉంది అని అనుకున్నప్పుడు సూర్యుడికి ఇక 10వ ఇంటికి గురువు గోచారంలో వచ్చినప్పుడు 2, 6, 10, 11 స్థానాలకి వీటన్నిటినీ గురించి విశ్లేషించి, శనిని కూడా విశ్లేషించి అక్కడ అనుకూలతలు ఉన్నాయి ప్రమోషన్కి అనేది చూసిన తర్వాత గోచారంలో ప్రమోషన్ యోగం ఎలా చూడాలి అంటే, లగ్నం గురువు లగ్నానికి కానీ, 6వ స్థానానికి కానీ, 10వ ఇంటికి స్థానం పై కానీ సంచరించేటప్పుడు ఎక్కువగా ప్రమోషన్కి యోగం ఉంది అనేది సూచించవచ్చు. ఇక 10వ అధిపతి గోచారంలో 11వ ఇంట్లో లాభస్థానంలో ఉన్నప్పుడు కూడా ప్రమోషన్కి అవకాశం ఉంటుంది. అంటే గోచారంలో 10వ స్థానాధిపతి 12వ ఇంట్లో సంచరించేటప్పుడు అనేదానికి దానికి కూడా ప్రమోషన్కి అవకాశం ఉంటుంది అనేది సూచించటం. అలా కూడా గోచారంలో చూడాల్సి ఉంటుంది. ఇక దశ అంతర్దశలు ఎలా చూడాలి అంటే కనుక, 10వ అధిపతి 11వ అధిపతి దశలు అంతర్దశలు జరుగుతున్నప్పుడు పై గ్రహాల అనుకూలతలు ప్రతికూలతలు విశ్లేషించిన తర్వాత ఈ దశ అంతర్దశలు 10వ అధిపతి 11వ అధిపతి దశ అంతర్దశలు జరుగుతున్నప్పుడు ఈ గోచారంలో గురువు 2, 6, 10 స్థానాలకి మీద సంచరించేటప్పుడు ప్రమోషన్ వస్తుంది ఖాయంగా అనేది సూచించడం జరుగుతుంది. ఈ విధంగా ప్రమోషన్కి జన్మ లగ్నాన్ని బట్టి విశ్లేషించాల్సి ఉంటుంది. ఇది కరెక్ట్ మెథడ్గా నేను చెప్తున్నాను. మరొకసారి అర్థం కాకపోతే మరొకసారి వినండి అనేది చెప్పడం జరుగుతుంది. ఇక దశ అంతర్దశ ప్రాముఖ్యత ఏంటి అంటే కనుక, బదిలీ కోసం అయితేనేమో 3, 9, 12, 10 అధిపతులు దశ అంతర్దశలు రావాలి. అది బదిలీల కోసం, ట్రాన్స్ఫర్స్ కోసం. ప్రమోషన్ కోసం అయితే కనుక 10వ అధిపతి లేదా దశ అంతర్దశల్లో 10 కానీ 12 కానీ రావాలి. లేదా 2, 6, 11 అధిపతులు దశ అంతర్దశలు. ప్రమోషన్ కోసం అయితే 10వ దశి 2, 6, 10, 11 దశ అంతర్దశల్లో ప్రమోషను. అదే బదిలీ కోసం అయితే 3, 9, 12, 10 దశ అంతర్దశలు జరుగుతున్నప్పుడు అవకాశాలు ఎక్కువ. ఈ జరుగుతున్నప్పుడు గోచారంలో ఆ గ్రహస్థితులు వచ్చినప్పుడు ప్రమోషన్కి కానీ ట్రాన్స్ఫర్స్కి కానీ అవకాశాలు ఉన్నాయి అనేది ఖచ్చితంగా మనం నిర్ణయం చేయొచ్చు అనేది చెప్పటం. ఇక ఉద్యోగంలో ప్రమోషన్ కోసం అయితే కొన్ని రెమెడీస్ అనుకూలంగా లేని వారు ఉంటారు, అనుకూలంగా ఉండేవారు ఉంటారు. అనుకూలతల కోసం కొద్దిపాటి ప్రమోషన్కి సంబంధించి ఉద్యోగంలో ప్రమోషన్ కోసం కొద్దిపాటి సాధారణ పరిహారాలు చెప్పడం జరుగుతుంది. ఇక రోజు ఉదయం సూర్యునికి ఆర్ఘ్యం సమర్పించటం, ఆదిత్య హృదయం చదవటం ఎక్కువగా గవర్నమెంట్ జాబ్లో ఉన్న వారికి కానీ ఉద్యోగస్తులకి కానీ చాలా అనుకూలం. సూర్యుడు ప్రధాన కారకుడు కూడా కాబట్టి అనేది సూచించడం జరుగుతుంది. ఇక గురువారం రోజున విష్ణుమూర్తిని ఆరాధించండి, అరటి చెట్టుకు నీరు పోయండి అనేది కూడా సూచించడం జరుగుతుంది. ఉద్యోగంలో ప్రమోషన్ కోసం అయితే కనుక ఈ చిన్న పరిహారాలు చేస్తూ ఉండండి. మీకు ప్రతికూలతలు తగ్గి అనుకూలతలు కలగటానికి ఆస్కారం ఉంటుంది.
అలాగే బదిలీ కావాలనుకునే వారు కూడా వారి ప్రస్తుత గ్రహస్థితులు అనుకూలంగా లేవు. మన జన్మ జాతకంలో అసలు ప్రధాన స్థాన ఇళ్ళు మనకి అనుకూలంగా లేవు. ప్రమోషన్‌కి గానీ, బదిలీలకు గానీ అనుకున్నప్పుడు ఈ చిన్న పరిహారాలు పాటించండి. అనుకూలతలు తగ్గి పరిహారాలు వల్ల కొద్దిపాటి అనుకూలతలు రావటానికి సూచనలు వస్తాయి అనేది నమ్మకంతో చెయ్యండి. ఇక బదిలీలు కావాలనుకునేవారు మాత్రం శనివారం శని ఆలయంలో నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. శని మంత్రం జపించండి. మీరు అనుకున్న చోటికి, కోరుకున్న చోటికి ట్రాన్స్‌ఫర్స్ కావాలనుకున్న వారికి ఈ విధమైనది. అలాగే ఉద్యోగంలో మార్పులు జరిగి కొద్దిపాటి అననుకూలతలున్నాయి. శ్రమించాల్సొస్తుంది. ఎక్కువగా ఉద్యోగస్తులతో, పై అధికారులతో ఇబ్బందులున్నాయి అనేది కొద్దిపాటి బాధ్యతలు పెరిగాయి. ఎక్కువగా శారీరక శ్రమ ఎక్కువగా ఉంది. పని భారం ఎక్కువగా ఉంది అనుకున్న వారందరూ కూడా శని ఆలయంలో నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. శని మంత్రాన్ని పఠించండి. అననుకూలతలు తగ్గటానికి. ఇక ఆటంకాలు తొలగి తొందరగా మనకి అనుకూలతలు రావటానికి వినాయకుని ఆరాధన చేయటం ద్వారా ఆటంకాలు తొలుగుతాయి అనేది అందరికీ తెలిసిన విషయమే. వినాయకుడిని మంత్రం కూడా జపించండి, గణపతి మంత్రాన్ని. ఇక ఆంజనేయ స్వామిని ఆరాధించండి. 11 రావి ఆకులపై రామ్ రామ్ అని రాసి దండ వేయడం చేయండి. 7 శనివారాలు ఇంకా మంచి అనుకూలతలు కలుగుతాయి అనేది చెప్పడం జరుగుతుంది. ఇది నమ్మిన వాళ్ళు చెయ్యండి, నమ్మని వాళ్ళు వదిలేయండి అనేది చెప్పడం జరుగుతుంది. ఇది కూడా ఒక పరిహారంగా సూచించడం జరిగింది మన సనాతన ధర్మంలో అనేది చెప్పటం జరుగుతుంది. ఆంజనేయ స్వామికి ఆరాధించటం కానీ, రావి ఆకులపై రామ్ రామ్ అని 11 రావి ఆకులపై రాసి దండగా వేసి ఆంజనేయ స్వామికి పూజించటం కూడా మంచి 7 శనివారాలు చేయాలి. 7 శనివారాలు చేసినందువల్ల కూడా మంచి ఫలితాలు ఉంటాయి అనేది చెప్పటం జరిగింది శాస్త్రంలో. మన సనాతన ధర్మ విషయాలలో అనేది కొంచెం పరిహారాల్లో అనేది చెప్పడం జరిగింది. ఇది సూక్ష్మంగా మన ట్రాన్స్ఫర్స్‌ని ఎలా చూడాలి, జన్మ జాతకం నుంచి ఏ ఇళ్ళని పరిశీలించాలి, ఏ దశలు జరుగుతున్నప్పుడు మనకు అనుకూలంగా వస్తుంది, అప్పుడు ఏ గోచారం జరగాలి, ఏ ఇంటి మీద అనేది చెప్పుకోవటం జరిగింది. అలాగే ప్రమోషన్ విషయాలకు కూడా చెప్పుకోవటం జరుగుతుంది అనేది చెప్పటం జరిగింది. వీటన్నిటినీ కూడా మంచిగా జన్మ జాతకం నుండి మనం ఈ విధంగా పరిశీలించుకొని మనకు ట్రాన్స్ఫర్ ఎప్పుడు రావచ్చు అనేది సూచించుకోవచ్చు. దీంట్లో కొద్దిపాటి ఏమాత్రం నాలెడ్జ్ ఉన్న వాళ్ళైనా సరే ఈ విధంగా హౌసెస్‌ను పరిశీలించుకొని వారిని నిర్ణయించుకోవాల్సి ఉంటుంది అనేది సూచించడం జరుగుతుంది. ఇక గోచారంలో అయితే కనుక ప్రమోషన్ కోసం మరొకసారి చెప్తున్నాను. గురువు లగ్నాన్ని కానీ, 6వ ఇంటి మీద కానీ, 10వ ఇంటి మీద కానీ సంచరిస్తున్నప్పుడు గోచారంలో అనుకూలం వస్తుంది. దశ అంతర్దశలు బదిలీ కోసం అయితే గనక 3, 9, 12, 10 అధిపతులు దశ అంతర్దశలు జరుగుతున్నప్పుడు, ప్రమోషన్ కోసం అయితే గనక 10వ దశ అధిపతి అంతర్దశ లేదా 2, 6, 11 దశ లేదా అంతర్దశలు జరుగుతున్నప్పుడు అనేది చెప్పడం జరుగుతుంది. ఇక కొద్దిపాటి రూల్స్ కూడా నేను ఈ చార్ట్ ప్రకారంగా రూల్స్ కూడా ఒక చార్ట్‌లో ఇవ్వటం జరుగుతుంది. దాన్ని మళ్ళీ మీరు విశ్లేషించుకోవచ్చు. వాయిస్ ఓవర్ విన్నదానికంటే కూడా చార్ట్ మీద రూల్స్‌గా ప్రకారంగా చూసుకున్నది ఇంకా కొద్దిపాటి ప్రామాణికంగా మీరు మళ్ళీ విశ్లేషించుకోవటానికి అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని కూడా ఈ వీడియోలో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అర్థం కాకపోతే మరొకసారి వినండి. ఆ రూల్స్‌ని పట్టుకోండి. దాన్ని బట్టి విశ్లేషణ చేయొచ్చు ఈజీగా. మన జన్మ లగ్నాన్ని బట్టి అనేది సూచించడం జరుగుతుంది. సర్వే జనం సుఖినో భవంతు. ముఖ్యంగా కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు.